హాయ్ ఎవ్రీవన్. భయంకరమైన ప్రేమ పార్ట్ 30. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అధీర్ అనిక పాదాల దగ్గర ఉన్న చల్లని నేలపై తన నుదుటిని నొక్కి ఉంచాడు. అధీర్ భుజాలు వణుకుతున్నాయి. క్షమించు, క్షమించు అనేది పెద్ద పదం కాదు. దీనికి పదమే లేదు. ఈ విచారం, ఇది నన్ను ప్రాణాలతో తింటోంది. అధీర్ పైకి చూశాడు. అధీర్ కళ్ళు నిరాశగా ఉన్నాయి. దీన్ని ఎలా పరిష్కరించాలో చెప్పు నాకు. దయచేసి ఏం చెయ్యాలో చెప్పు అనిక. నేను వెళ్ళిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా? నేను దాన్ని చేస్తాను. నా ఉనికి నీకు శిక్ష అయితే నేను ఆ తలుపు నుండి బయటకు వెళ్ళి తిరిగి రాను. నాకు చెప్పు అనిక. ఎందుకంటే నేను ఏమీ కానట్లు నన్ను చూస్తూ ఉంటే నువ్వు ఆ క్షణం నాకు ప్రతిరోజు 1000 మరణాలులా అనిపిస్తుంది అని అన్నాడు అధీర్ అనికను చూస్తూ. అధీర్ అనికను పట్టుకోవడానికి కాదు, కానీ అనిక చీర అంచును సున్నితంగా తాకడానికి వణుకుతున్న చేయి చాపాడు. అది పూర్తిగా సమర్పణ యొక్క సంజ్ఞ. లేదా నన్ను ఉండనివ్వు. నేను బాగా ఉండడానికి ప్రయత్నిస్తాను. నాకు ఎలాగో తెలియదు, కానీ నేను నేర్చుకుంటాను. నా మిగిలిన జీవితంలో ప్రతి సెకనును నీలాగే అదే గదిలో ఉండడానికి అర్హుడైన వ్యక్తిగా మారడానికి ప్రయత్నిస్తాను. మన బిడ్డకు తండ్రిగా ఉండడానికి అర్హుడైన వ్యక్తిగా మారడానికి ప్రయత్నిస్తాను అని అంటూ అధీర్ కొనసాగించాడు. కానీ దయచేసి అనిక, నన్ను దూరంగా ఉంచకు. నేను సృష్టించి నీ చీకటిలో నన్ను ఒంటరిగా వదిలేయకు. నీ నిశ్శబ్దం నాలో మిగిలి ఉన్నదాన్ని విచ్ఛిన్నం చేస్తోంది. అధీర్ అక్కడే మోకరిల్లి అనిక పాదాల వద్ద పూర్తిగా విరిగిపోయి అనికకు మిగిలి ఉన్న ఏకైక విన్నపం అడిగాడు. అధీర్ మిగిలి ఉన్న బాధాకరణమైన, భయంకరమైన స్వీయ అవగాహన మరియు అర్హత లేని దయ కోసం తీరని విరిగిన విన్నపం అధీర్ అడుగుతున్నాడు అనికను. ఇప్పుడు స్వాధీనతా భావం కలిగిన, ఆకర్షణ చెందిన బిలియనీర్ వెళ్ళిపోయాడు. తన న్యాయమూర్తి మాట్లాడటానికి వేచి ఉన్న పశ్చాత్తాపం, భయంతో ఉన్న వ్యక్తి మాత్రమే మిగిలి ఉన్నాడు. అనిక తన పాదాల వద్ద ఏడుస్తున్న వ్యక్తిని చూసింది. తన సొంత సామ్రాజ్యం యొక్క రాజు శత్రువు వల్ల కాదు, తన సొంత చర్యల వినాశకరమైన ప్రతిధ్వని వల్ల మోకాళ్లపై నెట్టబడ్డాడు. అనికకు బలాన్ని ఇచ్చిన కోపం తగ్గుతూ విస్తారమైన, అలసిపోయిన విచారాన్ని మిగిల్చింది. కానీ అనిక అతన్ని తాకడానికి కదల్లేదు. గాయం చాలా తాజాగా, చాలా లోతుగా ఉంది. ఇలా అనింది, నువ్వు లేకపోవడం శిక్ష అవుతుందని నువ్వు అనుకుంటున్నావా? అనిక స్వరం నిశ్శబ్దంగా, చదునుగా మునుపటి మంటల నుండి తుడుచుకుంది. నువ్వు నీ దూరం కావడం బాధిస్తుందని నువ్వు అనుకుంటున్నావా? నీ ఉనికి కంటే నాకు ఎక్కువ బాధ కలిగిస్తుందని నువ్వు అనుకుంటున్నావా? అనిక తల నెమ్మదిగా ఊపింది. అనిక చేయి వారి బిడ్డ యొక్క సున్నితమైన, ఇప్పటికీ కనిపించని వక్రరేఖపై ఉంచింది. నీకు అర్థం కాలేదు అధీర్. శిక్ష నువ్వు ఇక్కడ ఉండటం కాదు. శిక్ష అంటే భయం. ఇప్పుడు నాలో భాగమైన భయం. మన బిడ్డ కథలో ఒక భాగం. నేను ప్రేమించే వ్యక్తి, నా బిడ్డ తండ్రి ఇలా చేస్తున్నాడనే భయం అని అంటుంది అనిక. ఇలానే కొనసాగిస్తుంది అనిక. ఒకరోజు మన బిడ్డ మనల్ని చూసి తొలగించాల్సిన సమస్యను చూడగలడా అనే భయం. అనిక వణుకుతూ ఊపిరి పీల్చుకుంది. చివరికి తన భయాన్ని వ్యక్తం చేసింది. నేను మళ్ళీ నీతో ఎలా సురక్షితంగా ఉండగలను? తదుపరిసారి నువ్వు బెదిరింపులకు గురవ్వనప్పుడు నువ్వు అని నాకు తెలుసు. అనిక మళ్ళీ చెప్పలేకపోయింది. దానిని తీసేయి, వదిలేయి, రద్దు చేయి అనే పదాలు అనిక ఆత్మలో ముద్రించబడ్డాయి. ఏం చేయాలో నువ్వు నన్ను అడుగుతున్నావా? అనిక కొనసాగించింది. అనిక కన్నీళ్లు చివరికి తిరిగి వచ్చాయి. నిశ్శబ్దంగా మరియు నిరాశాజనకంగా ఉన్నాయి. నాకు తెలియదు. నా దగ్గర సమాధానాలు లేవు.
నా నమ్మకాన్ని నువ్వు బద్దలు కొట్టావు. దాన్ని సరిచేయడానికి నువ్వు ఒక మార్గాన్ని కనుక్కోవాలి. మాటలతో కాదు. నీకు మాటలు అంటే సులభం. నువ్వు చర్యలతో సరిచేసుకోవాలి. ఆ భయంకరమైన విషయాలు చెప్పిన వ్యక్తి పోయాడని నువ్వు ప్రతిరోజు నిరూపించుకోవాలి అని చెప్తూ అనిక చివరికి అధీర్ వైపు ఒక అడుగు వేసింది. అతన్ని ఓదార్చడానికి కాదు, అధీర్ వైపు చూసేలా చూడ్డానికి. నన్ను చూడు అధీర్ అని అనింది అనిక. అధీర్ తల పైకెత్తి చూశాడు. అధీర్ ముఖం దుఃఖంతో విరిగిపోయింది. నీకు సహాయం కావాలి అని అనిక కన్నీళ్లు ఇప్పటికీ దృఢంగా చెప్పింది. నిజమైన సహాయం, నాశనం చేయకుండా ప్రేమించడం ఎలాగో నేర్పించగల వ్యక్తి నుండి, నియంత్రించకుండా ఎలా శ్రద్ధ వహించాలో నేర్పే వ్యక్తి నుండి. ఇది నీలోని పిచ్చి. అది నీకంటే పెద్దది మరియు అది నాకంటే పెద్దది. నేను దాన్ని సరిదిద్దలేను. నేను నీకు డాక్టర్గా ఉండలేను మరియు నీ భార్యగా. అనిక తన చుట్టూ కాదు, అధీర్ ప్రవర్తన చుట్టూ ఒక సరిహద్దును గీయడం ప్రారంభించింది. నువ్వు మన బిడ్డను చూసి ప్రేమను మాత్రమే అనుభవించే వరకు. ఇది చెప్తూ అనిక గొంతు విరిగింది. నా మీద నీకున్న హక్కుకు ముప్పు కాదు. మనం ఒక కుటుంబంగా ఉండలేము. మనం ఒక బోనులా ఉంటాము. నువ్వు మళ్ళీ తలుపు లాక్ చేసుకోవాలి. నిర్ణయించుకునే రోజు కోసం నేను ఎదురు చూస్తాను అని అనిక చెప్పింది. అనిక తిరిగి అధీర్ నుండి దూరంగా వెళ్ళిపోయింది. అతన్ని నేలపై మోకరిల్లేలా చేసింది. అనిక ఎక్కువ దూరం వెళ్ళలేదు. అనిక మంచం అంచున కూర్చుంది. తన శరీరం అలసటతో వణుకుతోంది. బంతి అధీర్ కోర్టులో ఉంది ఇప్పుడు. ఎంపిక అధీర్దే. అధీర్ తన చీకటిలో ఉండగలడు, లేదా చివరకు నిజంగా వెలుగు కోసం పోరాడగలడు. వారి కోసం, వారి భవిష్యత్తు కోసం. విముక్తి మార్గం అనిక చెప్పింది. క్షమాపణ ద్వారా కాదు. అది అధీర్ స్వంత బాధాకరమైన శ్రమతో కూడిన మార్పు కోసం చేసిన ప్రయత్నం ద్వారా జరుగుతుందని. మరియు మొదటిసారిగా అనిక అధీర్ పిచ్చికి బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. అధీర్ చాలాసేపు మోకాళ్లపై అలానే ఉండిపోయాడు. అధీర్ నుదుటికి చల్లని పాలరాయి నొక్కింది. అనిక మాటలు ఖాళీగా ఉన్న స్థలంలో ప్రతిధ్వనించాయి. అధీర్ లోపల, నీకు సహాయం కావాలి, నిజమైన సహాయం. అవి కోపంతో కాదు, అలిసిపోయిన వినాశకరమైన నిశ్చయతో మాట్లాడబడ్డాయి. ఆ మాటలు అధీర్ గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నాడు. అనిక అతన్ని విరిగినట్లు చూసింది, అనారోగ్యంతో. మరియు అనిక చెప్పింది సరైనది. నెమ్మదిగా అధీర్ పైకి లేచి నుంచున్నాడు. అధీర్ శరీరం 1000 సంవత్సరాల వయసు ఉన్నట్లు అనిపించింది. అధీర్ అనికను చూడలేదు. అధీర్ అలా చేయలేదు. సిగ్గు అనేది శారీరక బరువు. అతన్ని నలిపేస్తుంది. అధీర్ తలుపు వైపు నడిచాడు. అధీర్ అడుగులు నెమ్మదిగా మరియు అస్థిరంగా ఉన్నాయి. అధీర్ తన చేతిని లాక్పై ఉంచి తన వీపును అనికకు ఉంచాడు. నువ్వు చెప్పింది నిజమే అనిక. ప్రతి దాని గురించి నువ్వు చెప్పింది నిజమే అని అధీర్ అన్నాడు. అధీర్ స్వరం గరగగా కానీ స్పష్టంగా ఉంది. అధీర్ లోతైన వణుకుతున్న శ్వాస తీసుకున్నాడు. నాకు సహాయం లభిస్తుంది. నేను ఎవరినైనా కనుక్కుంటాను. వైద్యుడిని. నీకు ఏం కావాలంటే అది చేస్తాను. అధీర్ చివరికి అనిక వైపు తిరిగి, అతని కళ్ళు చాలా లోతైన నొప్పితో నిండిపోయాయి, దాదాపు ప్రశాంతంగా. నేను నీకు అర్హత ఉన్న వ్యక్తిని అని నేను నీకు నిరూపిస్తాను. మన బిడ్డకి అర్హత ఉన్న తండ్రిగా నేను నిరూపిస్తాను అని అన్నాడు అధీర్. అధీర్ ప్రతిస్పందన కోసం వేచి ఉండలేదు. అధీర్ తలుపు తెరిచి వెళ్ళిపోయాడు. తలుపు వెనక మెల్లగా మూసివేశాడు. తర్వాత కొన్ని రోజులు అన్నీ వింతైన, ఉద్రిక్తమైన అవయవంగా ఉన్నాయి. అధీర్ గంటల తరబడి దూరంగా ఉండేవాడు. అధీర్ ఇంట్లో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా, నిగ్రహంగా ఉండేవాడు. అనికపై తన ఉనికిని బలవంతం చేయడానికి ప్రయత్నించేవాడు కాదు. అధీర్ అనికకు ఆహారం పెట్టడానికి ప్రయత్నించేవాడు కాదు. కేవలం అనికను ఇవే అడిగేవాడు. నువ్వు తిన్నావా?
లేదా నీకేమైనా అవసరమా అని అడిగేవాడు గౌరవంగా, దాదాపు దూరంగానే ఉంటూ. అధీర్ అనికకు స్థలం ఇస్తున్నాడు. అధీర్ ఎప్పుడూ ఇవ్వడానికి నిరాకరించేది ఇదే, స్వేచ్ఛ. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. అధీర్ మరియు అనిక ప్రేమను తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.